సుమిత్ర చేతికి దొరికిన డిఎన్ఏ రిపోర్ట్స్ మీడియాని పిలిపించి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. మరిదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక్ని దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంట్రా కార్తీక్, నీకు ఈ పరీక్ష ఏంట్రా? నిజాన్ని కడుపులో దాచుకుని అందరి కోసం బాధపడుతున్న నువ్వు, అందరి కోసం ఆలోచిస్తున్న నువ్వు టెన్షన్స్ అన్నీ ఒక్కడివే భరిస్తున్నావేంట్రా? అవునరా కార్తీక్, నాకు మీ మావయ్య మాట్లాడింది పూర్తిగా వినిపించలేదు, కానీ జోష్న విషయంలో ఏదో నిజం దాచిపెడుతున్నావని నాకు అనిపిస్తుంది. అసలు ఏంట్రా? ఏం లేదు తాతయ్య, జోష్న గురించి నీకు తెలియందేముంది, ప్రత్యేకంగా మాట్లాడుకునేదేముంది? నాకు తెలుసురా మనవడ, జోష్న ఆట ఎలా కట్టిస్తానో చూస్తూ ఉండు అని చెప్పేసి జోష్న దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దీప కాపురాన్ని నాశనం చేయాలని చూస్తే ఈ గ్రాని ఊరుకోదు. ఈ పారిజాతం సంగతి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు దీపకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ జోష్నకి వార్నింగ్ ఇస్తుంది. ఈ గ్రానికి నిజంగానే పిచ్చి పట్టిందని అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే ఈలోగానే ఇక సుమిత్ర అయితే మాత్రం తన కూతురు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ, సుమిత్ర, జోష్న మీద నీకు చాలా ప్రేమ ఉంది. అవును, జోష్న ఒక్కగానొక్క కూతురు కదా, నీకు ప్రేమ ఉండడంలో తప్పు లేదు. కానీ జోష్న చేసే తప్పుని క్షమించి జోష్నను ఏమీ అనకుండా వదిలేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఎందరో జీవితాలు నాశనమైపోతాయి. తన జీవితంతో సహా అది గుర్తుపెట్టుకో అని చెప్పి శివనారాయణ చెప్తూ ఉంటాడు. కార్తీక్, ఇప్పటికైనా నేను చెప్పేది వినండిరా, ఆ ఇంటికి వెళ్ళడం మానేయండి. అగ్రిమెంట్ని రద్దు చేయించమని నేను మీ తాత మీ మావయ్యలతో చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడ కాంచన అయితే కాంచన అలా అంటూ ఉండగానే, లేదమ్మా, జోష్న ఏం చేయలేదు. జోష్న గురించి నువ్వు భయపడకు. నేను భయపడేది జోష్న గురించి కాదురా, నా కోడలి గురించి, నా కోడలి కడుపులో పెరుగుతున్న నా వారసుల గురించి భయపడుతున్నాను. ఏ క్షణం అది ఏం చేస్తుందో, ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో దానికే తెలియదు. పిచ్చి పిచ్చిగా ఆలోచించే అలాంటి మనిషి ఉన్న ఆ ఇంట్లో మీరు ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటే ప్రతిరోజు దినదిన గంటంగా గడుస్తూ ఉంటుంది నాకు. అందుకని భయంగా ఉంటుంది అని చెప్పేసి కాంచన అంటూ ఉండగానే, అమ్మ నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు చూసుకుంటావురా, కానీ అనుక్షణం దీపని కాపాడుకుంటూ ఉండలేవు కదా. సరే చూద్దాం, నువ్వు దీని గురించి ఆలోచించి దిగులు పెట్టుకోకు అంటూ కార్తీక్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. బావా, ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు, కానీ ముందు ముందు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. తప్పించుకునే అవకాశం లేకుండా నిన్ను ఇరికించి నా మెడలో నీ చేత తాళి ఎలా కట్టించుకుంటానో చూడు. దీప నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలి, ఈ జోష్న నీ జీవితంలోకి రావాలి. జోష్న నీ జీవితంలో ఉంటేనే ఇక నాకు ఆనందం. అలాగే దీప నీ జీవితంలోంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోవాలి. అప్పుడే కదా అటు శివనారాయణ గారి మనవరాలుగా, కార్తీక్ భార్యగా నేను ప్రశాంతంగా ఉండగలను. దీప ఉంటే నీకు భార్యగా, ఆ ఇంటికి వారసురాలుగా, రెండు విధాలుగా కూడా నా జీవితం లేకుండా నాశనమైపోతుంది. అందుకనే దీపని చంపాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక మీదట వేసే ప్లాను ఇంకా ఇంకా నీకు టార్చర్గానే ఉంటుంది. నన్ను కమెడియన్గా చూసి నా నోటి వెంటే నిజాన్ని బయట పెట్టించాలి అన్న నువ్వు వేసే ప్లాన్ని, ఏ ప్లాన్ని కూడా నేను వర్కౌట్ కానివ్వకుండా అనుక్షణం నేను పరుగులు పెట్టిస్తూ ఉంటే నువ్వు నా కోసం పరుగులు పెట్టడంలోనే, నా మీద నువ్వు చూపించే కోపంతోనే నీ ఆలోచనలు మొత్తం అక్కడే ఆగిపోయేలా చేస్తానని చెప్పేసి జోష్న తనలో తాను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంది. మనవరాల, నాకు తెలిసే నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. నా మనవరాలు దీప కాపురాన్నే నాశనం చేసి ఆ కార్తీక్ గారిని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు. నా మనవరాలు దీప కాపురం నాశనం అవుతూ ఉంటే ఈ పారిజాతం చూస్తూ ఊరుకోదు. ఈ పారిజాతం ఏంటో చూపిస్తానని నీకు ఆల్రెడీ చెప్పాను, ఇక చూపిస్తాను. ఈ రోజు నుంచే నేనేంటో నీకు చూపించి ఇంతకాలం నీ మీద అమితమైన ప్రేమను చూపించాను. మనవరాలు అనుకుని ఎంతో గొప్పగా నిన్ను చూడాలి అనుకున్నాను,
కానీ ఇక నుంచి నా మనవరాలు దీపని చూడాలనుకుంటున్నాను. దీప కోసం నిన్ను ఈ ఇంట్లోంచి అతి త్వరలోనే బయటికి గెంటేస్తాను. నీకు పెళ్లి చేస్తే నీ అంతటి నువ్వే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతావు. అప్పుడు దీప కార్తీకు ఈ ఇంట్లోనే ఉంటారు. కార్తీకు దీప ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఈ ఇంటి మహారాణిలా దీప బ్రతుకుతుంది అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇద్దరు జరుగుతూ ఉండగానే దశరథ అని చెప్పేసి శివనారాయణ పిలుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఏంటలా ఆలోచిస్తూ ఉన్నారు? మొహం కూడా అలా ఉందేంటి, డల్గా నిద్రపోలేదా ఏంటి? రాత్రంతా ఏదైనా ఆలోచిస్తూ ఉన్నారా, నిద్ర పట్టలేదా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. నాదే కాదురా, నీ మొహం కూడా అలానే కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లోని? జోష్న మారిపోయింది అని సుమిత్ర నమ్ముతుంది. జోష్న మారిపోతే అందరం సంతోషంగానే ఉంటాం, కానీ జోష్నలో మార్పు వచ్చింది అంటే నాకు ఏమాత్రం నమ్మకం కుదరడం లేదు. జోష్న ప్రవర్తన, జోష్న మాటలు విచిత్రంగానే కనిపిస్తున్నాయి. ఏ రోజు జోష్నలో మార్పు వచ్చినట్టు నాకు ఇప్పటికీ కూడా అనిపించడం లేదు. ఆ రోజు గెట్ టుగెదర్ పార్టీ కూడా జోష్న ఎందుకు ఏర్పాటు చేసిందో తెలీదు, కానీ ఎప్పటికైనా జోష్న మారకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మనవరాలు కదా, తనని ఏమీ అనలేము. తప్పు చేసినప్పుడు దండించినా వదిలేసుకోలేం కదా, అందుకనే తనలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రంతా కూడా తను ఏం ఆలోచిస్తుందో, తన భవిష్యత్తు ఎటువైపు పోతుందో అని ఆలోచిస్తూనే నిద్ర పట్టలేదురా. మీ అమ్మని తలుచుకుంటూ అలానే మెలకువగానే ఉండిపోయాను చెప్పేసి ఇక శివనారాయణ దశరథతో చెప్తూ ఉంటాడు. నువ్వు అంతవరకు మాత్రమే ఆలోచించగలుగుతున్నావు నాన్న, కానీ నేను నా కూతురు దీపని ఈ ఇంటికి ఎలా తీసుకురావాలి? జోష్న గురించి మీరందరూ నిజం తెలుసుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయం పరిస్థితిలో నా కూతురు దీపని అసలు జోష్న ఏం చేస్తుందో, ఎక్కడ ఎలాంటి సమస్యను అసలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి వార్త ఎప్పుడు వినాల్సి వస్తుందో అని నాకు భయం నాకుంది నాన్న. అలా అని నేను మీ ఎవరితోనూ చెప్పుకోలేను. అలా అని రాత్రులు ప్రశాంతంగా నిద్రపోలేను. కార్తీకు ఎవ్వరికీ చెప్పుకోలేని భారాన్ని వాడు గుండెల్లో మోస్తున్నాడు. నా కూతురు కూడా అంతే. అమ్మా నాన్నలం కళ్ళ ముందు ఉన్నా కూడా అమ్మ నాన్న అని నోరారా పిలుచుకోలేక మా దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పి మాతో సంతోషంగా గడిపే టైం లేక అసలు మాకు దూరంగా మూడో మనిషిలా ఈ ఇంట్లో తన ఇంట్లోనే తను పని మనిషిగా బ్రతుకుతూ ఎంత బాధపడుతుందో నా కూతురు. ఇవన్నీ తలుచుకుంటే నాకెలా నిద్ర పడుతుంది నాన్న. హేరా దశరథ, నీకెందుకు నిద్ర పట్టలేదు? నువ్వు కూడా జోష్ను గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు కూడా జోష్ను గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? ఏం చేస్తాం లేరా, ఖచ్చితంగా జోష్నలో మార్పు వస్తుందంటావా? ఏమో నాన్న, ఆ విషయం నాకు కూడా తెలీదు. కార్తీక్ ఉన్నాడు కదా, అన్నీ వాడే చూసుకుంటాడు. అన్ని భారాలు వాడి నెత్తి మీదే వేసేస్తే వాడు మాత్రం ఎన్నని చూసుకుంటాడ్రా. వాడిది సంతోషంగా వాడి భార్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాల్సిన రోజులివి, కానీ మన భారాలన్నీ వాడి నెత్తి మీదే పడ్డాయి. వాడికి రావాల్సిన ఆస్తిని కూడా నేను ఇవ్వలేక ఆ ఆస్తిని కూడా లాగేసుకున్నాను. అటు తండ్రి ఆస్తిని కాదనుకున్నాడు, ఇటు తల్లి ఆస్తిని కాదనుకున్నాడు. తనంతట తానుగా ఎదిగాడు, అది కూడా వదిలేసుకుని ఈ ఇంట్లో కేవలం జోష్న రాయించుకున్న అగ్రిమెంట్ కోసం ఈ ఇంట్లో పని మనిషిగా, ఒక డ్రైవర్గా భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటేనే ఒక్కొక్కసారి ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని నిస్సహాయుడురా ఈ తాత అని చెప్పేసి శివనారాయణ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య జోష్న గురించి, కార్తీక్ గురించి, దీప గురించి కూడా ఇక మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. దీప ఈ ఇంటి అసలు వారసురాలు, కానీ ఏం చేస్తాం, ఆస్తి అంతస్తు లేని అమ్మాయిలా, ఒక ఇంటి పని మనిషిలా నా కూతురు బ్రతుకుతుంది. త్వరలోనే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతున్నాను నాన్న అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దశరథ. దశరథ మీద నాకు ముందు నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దశరథ కూడా నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడనే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఎప్పటికి నేను తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ నిజాలన్నీ బయటపడతాయో ఏంటో, అసలు ఏ వార్త ఎప్పుడు వినాల్సి వస్తుందో అని చెప్పేసి శివనారాయణ కూడా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు. దీప, అమ్మ చెప్పింది కరెక్టే.
ఏ క్షణం జోష్న ఆలోచన ఎలా మారిపోతుందో తెలియదు. నువ్వు ఆ ఇంటికి రాకుండా ఉండడమే కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఇక మనం మీ అమ్మ కోసం కడుపులో బిడ్డని త్యాగం చేసి అత్తని కాపాడాలి అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు దయ వల్ల నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది, మన బిడ్డ మనకి దక్కబోతుంది అనే ఆనందాన్ని మళ్ళీ ఆ భగవంతుడు మనకిచ్చాడు. ఎవరి కారణంగానో మన బిడ్డకి ఎలాంటి ఆపద రాకూడదు. నేను కంటికి రెప్పలా కాపాడుకోగలను, కానీ కనురెప్ప పాటు మనం ఇక కాస్త ఏమరపాటుగా ఉన్నామంటే జోష్న ఏదైనా చేయవచ్చు. అందుకనే జాగ్రత్తగా ఉండడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు కొద్ది రోజులు, అదే డెలివరీ అయ్యేంత వరకు కూడా అక్కడికి రాకుండా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. పెళ్లి రోజు నాడు ఆ ఇంటికి సంతోషంగా వెళ్ళాము, కానీ చివరకు ఆ రోజు మనకి బాధే మిగిలింది జోష్న కారణంగా. అలా ప్రతిరోజు బాధపడుతూ ఉంటే కడుపులో బిడ్డ కూడా ఇక బాధపడుతూనే ఉంటుంది. తనకి కూడా ఎలాంటి రేణింపు లేకుండా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటేనే కడుపులో బిడ్డ గ్రోత్ బాగుంటుంది. కాబట్టి నువ్వు అక్కడికి రావడం మానేస్తే బాగుంటుందని కార్తీక్ చెప్పడంతో, సరే బావా నీ ఇష్టం, కానీ అమ్మా నాన్నల్ని చూడ్డానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, అమ్మా నాన్నలు జాగ్రత్త అంటూ దీప అయితే ఒప్పుకుంటుంది. ఇక్కడ ఉన్నా కూడా నువ్వు చాలా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇది జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే ఇక సుమిత్ర అయితే జోష్న రూమ్లోకి అయితే వెళుతుంది. ఇది ఎప్పుడూ కూడా దీని రూమ్ ఇది సర్దుకోదు, ఎప్పుడు చూసినా చిందరు వందరగా వదిలేస్తుంది. వెనకాల అత్తయ్యో నేను ఎవరో ఒకరు సర్దుతూనే ఉంటాం, లేకపోతే ఒక్కొక్కసారి దీప వచ్చి సర్దుతూ ఉంటుంది. అసలు ఎప్పటికి దీనికి బాధ్యత వస్తుందో ఏంటో, పెళ్లి చేయాలి అనుకుంటున్నా కూడా దీనిలో ఎలాంటి బాధ్యత కనిపించడం లేదు అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూనే ఇక ఆ రూమ్ అయితే సర్దుతూ ఉంటుంది. జోష్న జీవితం బాగుండాలి, జోష్న పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. పెళ్ళికైతే ఒప్పుకుంది, కానీ పెళ్లి సంబంధం చూడాలి, పెళ్లి చెయ్యాలి, జోష్న పిల్లలతో ఆడుకోవాలి అన్న నా కల ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో. జోష్నకి ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలి, ఈ ఇంటిని జోష్నని అందరినీ కూడా బాగా చూసుకునే నా మేనల్లుడు కార్తీక్ లాంటి అబ్బాయే జోష్నకి భర్తగా రావాలి అని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటూనే కూతురు జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ ఆ రూమ్నైతే సర్దుతూ ఉంటుంది. ఇలా సర్దుతూ ఉన్న సమయంలోనే సుమిత్రకి డిఎన్ఏ రిపోర్ట్ అనేది ఆ రూమ్లో దొరుకుతుంది. రూమ్లో డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడైతే దొరుకుతుందో ఒక్కసారి ఆ రిపోర్ట్స్ పట్టుకుని, ఏంటివి ఇవేవో డిఎన్ఏ రిపోర్ట్స్లా ఉన్నాయంటి, జోష్న రూమ్లో డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకున్నాయి, అదే నాకు బోన్ మ్యారో ఇచ్చినప్పుడు ఏమైనా డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడ పెట్టుకుందేమో, సరేలే జోష్న పైన వదిలేయడం దీనికి అలవాటే కదా, ఎంత ఇంపార్టెంట్ వస్తువు అయినా సరే తను ఎప్పుడు జాగ్రత్త చేసిందిలే అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ని ఒక ఏమరపాటుగా కబోర్డ్లో పెట్టబోతూ ఉంటుంది. అందులో జోష్న పేరుతో సహా సుమిత్ర పేరు పక్కన దీప పేరు కూడా ఉంటుంది. అదేంటి జోష్న డిఎన్ఏ రిపోర్ట్స్ అని కదా అనుకున్నాను, దీప పేరుందేంటి ఇందులో, దీపకి జోష్న డిఎన్ఏ రిపోర్ట్స్కి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆ రిపోర్టు తీసి చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉన్న సుమిత్రకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. జోష్న సుమిత్ర కూతురు కాదు, జోష్న అలాగే సుమిత్రకి సంబంధించిన శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, కానీ దీప అలాగే సుమిత్రకి సంబంధించిన శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అందులో క్లియర్గా ఉంటుంది దీపే సుమిత్ర గారి కూతురు, జోష్న కాదు అని చెప్పేసి అంత క్లియర్గా అందులో రాసిండేసరికి ఒక్కసారే షాక్ అయిన సుమిత్ర ఇక జోష్నని అసలు ఈ రిపోర్ట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఏంటని చెప్పి నిలదీయాలి అనుకుంటుంది. అలా బయటికి వెళ్ళే లోపలనే ఈలోగానే జోష్నైతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది బయట. నేను చెప్పినట్టుగా మీరు దీపని అతి త్వరలోనే అడ్డు తొలగించాలి, దీప లేకపోతేనే నేను అనుకున్నది సాధించగలను, దీప లేకపోతే బావకి భార్యని కాగలను, దీప లేకపోతేనే నేను ఈ ఇంటి వారసురాలుగా ఉండగలను, దీపే కనుక బ్రతికుంటే నేను అనుకున్న ఏవీ కూడా జరగదు, దిక్కులేని దానిలా నేను ఒంటరి పక్షిగా లేనింటి ఆడపిల్లలా మిగిలిపోవాలి, ఒక పూర్ లేడీగా బ్రతకడం నా వల్ల కాదు,
ఇప్పటి వరకు ఇంత రిచ్గా బ్రతికి ఈ ఇంటి మహారాణిలా బ్రతికిన నేను ఒక్కసారే ఆస్తిని కోల్పోయి రోడ్డున పడి బ్రతకలేను. అందుకే ఆ దీప బ్రతికి ఉండకూడదు. దీప గురించి మా అమ్మకు ఎట్టి పరిస్థితిలోనే తెలియకూడదు. అలా తెలిస్తే ఇక నేను ఈ ఇంటి వారసురాలిగా ఉండలేను. ఇంతకాలం ఈ ఇంటి మహారాణిలా పెరిగిన నేను ఒక పోర్ లేడీగా బ్రతకలేను అని చెప్పేసి తను ఇంకొకరికి ఫోన్ చేస్తూ ఉండగా ఆ మాటలు వినేసిన సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోతుంది. తను డిఎన్ఏ రిపోర్ట్స్లో చదివింది, అలాగే తన కూతురు జోష్న మాట్లాడిన మాటలు ఇవన్నీ విన్న తర్వాత నిజాలేంటో, ఈ నిజాలు కార్తీక్కి దీపకి తెలుసన్న విషయం కూడా తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న సుమిత్ర నిలదీస్తే ఇప్పుడు జోష్న ఎదురు తిరుగుతుంది, లేదా దీప ప్రాణాలకే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అత్తయ్య అలాగే జోష్న కలిసి ఏం చేశారో నాకు తెలియదు. నా ఇంటి వారసురాల్ని, నా కన్న బిడ్డని నవమాసాలు మోసి దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నా ఆశల్ని చెల్లాచెదురు చేసి నా బిడ్డ కాని బిడ్డని నా చేతిలో పెట్టి ఇంతకాలం నా కళ్ళు కప్పి మాయ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోని ఇక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నా కూతుర్ని నా ఇంటికి తెచ్చుకోవాలి అంటే ప్రాణాలతో సంతోషంగా అందరి ముందు నా కూతుర్ని నేను నా ఇంటికి తెచ్చుకుంటాను. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఆలస్యం చేసే కొద్దీ నా కన్న కూతురి ప్రాణానికే ప్రమాదం. ఆలస్యం చెయ్యను. అన్నీ కూడా ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి అని చెప్పేసి మీడియాకి ఫోన్ చేస్తుంది. ఇక సుమిత్ర అయితే అలా ఫోన్ చేసేసరికి సరే మేడం, మేము ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పేసి మీడియా అతనైతే చెప్తూ ఉంటాడు. శివనారాయణ గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇక మనం అక్కడికి వెళ్ళాలి, అందుకనే పదండి అని చెప్పేసి మీడియా అతనైతే ఇక మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకుని బయలుదేరుతాడు. ఈలోగా సుమిత్ర ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే జోష్నకి కనిపించకుండా దాచిపెడుతుంది. జోష్న బయటికి వెళ్ళిపోబోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ ఇప్పుడే వస్తాను మమ్మీ. లేదు, నువ్వు ఈ సమయంలో ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు, ఒక ముఖ్యమైన పని ఉంది, నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి. ఏంటి ఏంటి సుమిత్ర అంత ముఖ్యమైన పని? ఎందుకు జోష్నని ఇంటి దగ్గరే ఉండమంటున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఇంటి దగ్గరే ఉండాలని చెప్పాను కదా, ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇక ఇంటి దగ్గరే ఉండిపోమంటుంది. దీపని కూడా రమ్మని ఫోన్ చేస్తుంది. దీప కూడా అక్కడికైతే వస్తుంది. ఇలా అందరూ కూడా ఉండగానే ఎదురు చూస్తూ ఉంటుంది సుమిత్ర. సుమిత్ర ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరు రావాలి అని చెప్పేసి దశరథ, అవునమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరు రావాలి అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉండగానే మావయ్య గారు వచ్చేస్తున్నారు మావయ్య గారు, వాళ్ళే అని చెప్పేసి అనేసరికి ఎవరు వాళ్ళు, ఎవరి కోసం సుమిత్ర అంతగా ఎదురు చూస్తుందని చూసేసరికి అక్కడ ఇక మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటమ్మా సుమిత్ర మీడియాని పిలిపించావేంటి? పైగా దీపని కూడా ఇక్కడికి రమ్మన్నావు, ఎందుకు మీడియాని పిలిపించావు? మావయ్య గారు వస్తున్నారు కదా, అన్నీ మీకే తెలుస్తాయి, రండి. మేడం మీరు రమ్మన్నారు కదా, ఏంటి మేడం, ఏంటి మ్యాటర్ మేడం, ఏం చెప్పాలనుకుంటున్నారు? దేని గురించి చెప్పడానికి రమ్మన్నారు? మీ అమ్మాయికి ఏమైనా పెళ్లి కుదిరిందా? అల్లుడిని పరిచయం చేయడానికి మీడియా ముందు చెప్పడానికి రమ్మన్నారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అది కాదు, నేను చెప్పబోయే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్పంటూ ఉండగానే ఈలోగా ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. మేడం రమ్మన్నారు? రండి సార్. ఏంటి సుమిత్ర, ఇన్స్పెక్టర్ని మీడియాని అందరినీ పిలిపించావేంటి? మమ్మీ ఏమైంది మమ్మీ? ఏం కాలేదు జోష్న, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి మేడం ఏం చెప్పడానికి పిలిపించారు? నేను ఒక రిపోర్ట్ అయితే చూపించబోతున్నానంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ అందరి ముందు చూపిస్తుంది. ఒక్కసారి జోష్న షాక్ అయిపోతుంది. ఏంటమ్మా రిపోర్ట్స్? ఏంటి మేడం ఈ రిపోర్ట్లో ఉన్నది నిజమేనా? అవును నిజమే, ఈ రిపోర్ట్ నిజం. ఇంతకాలం కళ్ళున్న గుడ్డిదానిలా బ్రతికాను నేను. కన్న పేగు బంధాన్ని తెలుసుకోలేకపోయినా కన్న తల్లిని నేను. అందుకే నన్ను మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలనే నిజం తెలిసిన వెంటనే ఆళ్లను నిలదీయకుండా మిమ్మల్ని పిలవడానికి కారణం. మీరైతేనే వాళ్ళ మోసాన్ని అందరి ముందు బయట పెడతారు. నేను ఒంటరిగా తనని నిలదీస్తే నన్నైనా చంపేస్తుంది, లేకపోతే ఇంటి వారసురాలైనా నా కూతుర్నైనా చంపేస్తుంది. అందుకే ఇలా చేశాను. ఇన్ని తప్పులు చేసి మమ్మల్ని మోసం చేసి ఇక ఈ ఇంటి వారసురాలనే చంపాలి అనుకున్న ఆడదాన్ని ఏం చెయ్యాలి? ఏంటమ్మా సుమిత్ర నువ్వు చెప్పేది?
నిజం మావయ్య గారు. ఈ రిపోర్ట్స్ ఒక్కటే ఆధారంగా మాట్లాడడం లేదు. ఈ రిపోర్ట్స్ దొరికింది కూడా జోష్న రూమ్లోనే. ఆ తర్వాత జోష్న మాట్లాడే మాటలు కూడా విన్నాను. ఈ ఇంటి వారసురాలిగా తను ఉండాలి అంటే దీప బ్రతికుండకూడదని ఎవరికో ఫోన్లో చెప్తుండగా కూడా విన్న తర్వాతే పూర్తి క్లారిటీతో, పూర్తి స్పృహతోనే నేను ఇదంతా చేస్తున్నాను. నా కూతురు, నేను కన్న కూతురు దీప, నా ఇంటి వారసురాలు దీప. నాకు జోష్నకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంటికి జోష్నకి సంబంధం లేదు. మమ్మల్ని మోసం చేసి మా కూతురికి అన్యాయం చేసి తనని చంపాలి అనుకుంటున్న జోష్న జైల్లో ఉండాలి అంటూ ఇన్స్పెక్టర్ని పిలిచి జోష్నని అరెస్టు చేయించి మీడియా ముందు తన కూతుర్ని పరిచయం చేసి ఊహించని షాక్ ఇస్తుంది సుమిత్ర. అయితే దెబ్బకు పారిజాతానికి జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.